దేవుని ఉచిత మహాకృప చెప్పున ఈ నెలంతా కూడా మనము థర్స్‌డే, సండేస్ బైబిల్‌లో ఉన్నటువంటి కొంతమంది భక్తులు వారు జీవన విధానంలో పేరెంట్స్‌గా అంటే తండ్రులుగా వారి బాధ్యతలను కొంతమంది నిర్వర్తించారు. కొంతమంది నిర్వర్తించలేకపోయారు. ఈ స్టడీని మనము చేస్తున్నాం. ఈరోజు ఇంకా బ్యాడ్ పేరెంట్స్ గురించి ఇంకా 3 క్యారెక్టర్స్ మనం స్టడీ చేయాలి. అది స్టడీతో మొత్తం మనకి ఈ ఫెయిల్యూర్ ఫాదర్స్ గురించి మనము స్టడీ ముగిస్తాం. మీరు ఫాదర్ అనే ఇక్కడ చూసుకోక్కర్లేదు. వాళ్ళ క్యారెక్టర్స్ అవి వాళ్ళ క్యారెక్టర్స్‌లో చెడు ఏముంది? మంచి ఏముంది? మనము ఏ విధంగా మంచిగా ఉండాలని మనము ఆ విధంగా అప్లై చేసుకోవాలి. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, రాజైన సౌలు, రాజైన మనష్షే మరియు రాజైన ఆహాజ్. కింగ్ సౌల్, కింగ్ మనష్షే, కింగ్ ఆహాజ్. వీరు ఫెయిల్యూర్ ఫాదర్స్ లెసన్స్‌ని మనం ఏం ఏం పాఠాలు నేర్చుకోబోతున్నాం. వీళ్ళే బ్యాడ్ పేరెంట్స్ ఇన్ ది బైబిల్ కింద కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఒక నలుగురిని మొత్తం 7 క్యారెక్టర్స్‌నే మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలామంది ఉంటారు గానీ, అంత స్టడీ చేయడానికి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉండదు. ఒక యాజకుడైనటువంటి ఏలి కుమారులు ఫినియాస్, హాఫ్‌ని తన తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క యాజక ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించకుండా, ఆ దహన బలుల్లో మంచి పదార్థాలను వారు తీసేసుకోవడము, అదే విధముగా ఆహ్, ఆ యొక్క టబర్నకిల్‌కి వచ్చే స్త్రీలను వాళ్ళు చెరబట్టటము, ఆ విధంగా నాశనం అయిపోవడము మనం చూస్తాం. బిడ్డలను సరైనటువంటి కంట్రోల్‌లో పెట్టుకోకపోవడం వల్ల ఏలియా కూడా వీరితో పాటు చనిపోయినట్టుగా మనం బైబిల్‌లో చూస్తాం. దేవుడు కూడా అంటాడు, నాకంటే నీ బిడ్డలే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావని ఏలీని కూడా గద్దించినట్లుగా మనం చూసాం. రెండవ క్యారెక్టర్ సమూయేలు. ఈయన ప్రీస్ట్ కాదు. ప్రీస్ట్ హెల్పర్. ఓవర్స్ ఓవర్స్ ఓవర్‌సీ ద ప్రీస్ట్ వర్క్స్. అంటే ఏలీకి శిష్యుడని చెప్పొచ్చు మనం. సమూయేలు ప్రీస్టు సహాయకుడు, యాజక సహాయకుడు. సమూయేలు రాజు కూడా కాదు. ఏలీ మాత్రమే యాజకుడు. ఇతను జడ్జిగా కూడా పనిచేసేవాడు. ఆహ్, జోయల్, యోవేలు, అబిజా అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరిని కూడా సమూయేలు సరిగ్గా పెంచలేకపోయాడు. ఆహ్, ఏలీ ప్రీస్టు సమూయేలుని దైవ మార్గంలో నడిపించగలిగాడు గానీ, కుమారులను నడిపించలేకపోయాడు. సమూయేలు కూడా తన గురువు ఏలీ వలె కుమారులని ఇద్దరిని కూడా సరిగ్గా పెంచలేకపోయారు. తండ్రి తర్వాత వారు ఈ న్యాయాధిపతులుగా అయినప్పటికిని అన్యాయము, అక్రమము, అవినీతితో ఉండడం వల్ల వీరు సమూయేలు యొక్క పంపకము సరిగ్గా లేదని దేవుడు కోప్పడినట్లుగా మనం చూసాం. ఇంకా రాజైన డేవిడ్ లాస్ట్ థర్స్‌డే నాడు చూసాము. సొలొమోన్ గురించి కూడా చూసాము. దావీదుకు సుమారు 19 మంది కుమారులున్నారు. 9 భార్యలు, ఇంకా ఉపపత్నులను చూసాము. ఇందులో చాలామందున్నారు. అబ్షాలోము, రకరకాల కుమారులున్నారు. ఇందులో సొలొమోన్ మాత్రమే ఇంపార్టెంట్‌గా మనం చూసుకున్నాం. దావీదు కుమారుల్ని సరిగ్గా పెంచలేకపోవడానికి కారణం ఏంటంటే, అనేక మంది భార్యలు, అనేక మంది ఉపపత్నులు ఉండడం వల్ల బిడ్డలు ఒక క్రమశిక్షణలో పెంచలేకపోయాడు. రెబెల్స్ కింద తయారయ్యాడు. అబ్షాలోమ్ అయితే తండ్రి ఉపపత్నులని పాడు చేయడము, తండ్రి మీద రెబెల్ అవ్వడము, ఇంకా రకరకాలుగా చూసాం గత థర్స్‌డే నాడు.
సొలొమోనుకు మాత్రం దావీదు కొంత హితోపదేశం చేశాడు. నువ్వు దేవుని కట్టడలను ఆచరించినప్పుడు నీవు ఎన్నడూ కూడా నీ రాజ్యాధికారాన్ని కోల్పోవని కొంత దావీదు సొలొమోనుకి ఉపదేశం చేశాడు. అయినప్పటికీ ఓవరాల్‌గా కుమారుల్ని పెంచలేకపోయాడు సరైన విధానంలో. ఎందుకు అంటే నా ఎక్స్‌ప్లనేషన్ ఏమిచ్చానంటే, ఎక్కువ మంది పిల్లలున్నారు కదా! వాళ్ళందరికీ మరి బైబిల్ దేవుని మార్గాన్ని ఉపదేశించడానికి కుదరలేదేమో, లేక విన్నా వాళ్ళ మాట వినలేదేమో అబ్షాలోము లాంటోళ్ళు రెబెల్స్ అయ్యారు అని మీకు చెప్పడం జరిగింది. కింగ్ సోలమన్. సొలొమోను దావీదు కుమారుడు. సొలొమోను ఒక కొడుకు రెహబాము గురించి ఎక్కువగా మనము చూడవచ్చును. సొలొమోను కూడా ఎక్కువ విగ్రహాలు అష్టారోతు దేవత, అమ్మోను దేవత ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల అంటే భార్యలు 700 మంది, ఉపపత్నులు 300 మంది, సుమారు 1000 మంది, ఇంకా అనేక మంది పిల్లలు ఉండవచ్చునేమో గానీ, బైబిల్‌లో మరి పవిత్రమైన బైబిల్ గ్రంథంలో అందరి పేర్లు రాయడం ఎందుకని దేవుడు రాయిపించలేదేమో, ఒక రెహబాము గురించి మాత్రమే వివరణ ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా సొలొమోను ఎక్కువ మంది విదేశీ భార్యలని, హీబ్రూ భార్యలైతే ఎక్కువ మంది చేసుకోవడానికి వీల్లేదు కాబట్టి, విదేశీ భార్యలను వివాహం చేసుకోవడం వల్ల వృద్ధాప్యంలో విగ్రహాలను పూజించే విధంగా మారిపోయాడు అని అన్నాము. అయితే అతను రిపెంట్ అయ్యాడు అనడానికి కొన్ని కారణాలిచ్చాను. ఎందుకంటే ఆహ్, హ్మ్, మ యేసుప్రభు వారు కూడా సొలొమోను సొలొ సొలొమోను గొప్ప తెలివైనవాడు. ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడున్నాడని యేసు ప్రభువు సొలొమోనుతో కంపేర్ చేసుకోవడం. ఒక దుష్టుడు, దుర్మార్గుడు అయితే ప్రభువు కంపేర్ చేసుకోడు కదా! అదే విధంగా సొలొమోను దేవాలయంలో సొలొమోను వరండా అని కూడా ఉంది. పోర్టికో పేరు ఉండేది అని మీకు చెప్పడం చాలా రీజన్స్ మీకు ఇచ్చి ఉన్నాను. అంటే సొలొమోను రిపెంట్ అవుతాడు చివరికి. అని మనం ప్రూవ్ చేసుకోగలిగాము. పరలోకంలో కూడా సొలొమోన్ చేరతాడు. అంటే ఫ యాస్ ఎ ఫాదర్ హి ఈస్ ఎ ఫెయిల్యూర్. బట్ ఆల్సో హి డినైడ్ లా లార్డ్ జెహోవా ఇన్ వర్షిప్ అండ్ గాన్ టు ది సెవరల్ గాడెస్ ఆఫ్ జెంటైల్స్. బట్ ఈవెన్ దెన్ రిపెంట్ అయ్యి ఉండవచ్చును అని మనము బైబిల్‌లో అది క్లియర్‌గా లేదు గానీ, యేసుప్రభు సొలొమోన్‌తో కంపేర్ చేసుకోవడం వల్ల, సొలొమోన్ పోర్టుకోలు ఇంకా రకరకాల రీజన్స్ చెప్పి ఉన్నాను. ఈరోజు 3 క్యారెక్టర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. కింగ్ సౌల్. సౌలు రాజు. సా సౌలుకి సమూయేలు ఉపదేశాలు ఇస్తా ఉండేవాడు. ఆహ్, హ్మ్. చమ సో, 5గురు సన్స్ ఉన్నారు. జొనాథాన్, అబినాదాబ్. బెస్ట్ ఫాదర్స్‌లో జోయనాదాబ్ ఆయన వేరు. ఈ అబినాదాబ్ మల్కీ షువా, ఇష్వి, ఇష్బోషెత్ వీళ్ళంతా కుమారులు. 5గురున్నారు. అంటే ఇందులోనే ప్రముఖముగా జొనాథాన్ గురించి చెప్తాం. ఎందుకంటే దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు జొనాథాన్. దావీదుకి, సౌలుకి బద్ధవైరం ఉన్నప్పటికిని హ్మ్. ఇక్కడ సౌలు కుమారుడుగా మనము ఎక్కువగా జొనాథాన్ గురించే స్టడీ చేస్తాం. ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె మేరాబు, ఇంకో కుమార్తె మీకాల్. ఈ మీకాలు చూస్తే మీకు తెలిసిపోతుంది ఎవరో మీకాల్ అనేది. మీకాల్ అంటే దావీదు యొక్క మొదటి భార్య. అంటే మామ అల్లుళ్ళనమాట. దావీదు, సౌలు కూడా. మీకాల్‌ని వివాహం చేసుకుంటాడు. అలా దావీదుకి మొత్తం బెయేర్షెబా వరకు ఇంకా ఉపపత్నులు ఇంచుమించు 9 మంది ఆహ్, ఉన్నట్టుగా చెప్పాను. ఇప్పుడు బెయేర్షెబాలో ఒక పెద్ద హాస్పిటల్‌లో బెయేర్షెబా అనే ఊరిలో ఇజ్రాయెల్‌లో బాంబులయి యేస్తే పెద్ద హాస్పిటలు ఆహ్, ఛిద్రమైపోయింది. అది నిన్ననే జరిగింది. మీకు తెలుసు కదా! యుద్ధం ఫాలో అవుతున్నట్టున్నారు. ఆహ్, వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ అని ఇరానియన్స్ ఏసినప్పుడు బెయేర్షెబాలో అంటే ఊరనమాట అది. అంటే బెయేర్షెబా అనే ఊరు పెట్టుకున్నారాళ్ళు. దావీదు భార్య పేరు. ఆహ్, హ్మ్. చాలా మిసైల్స్ ఏస్తన్నారు. వాళ్ళకి ఐరన్ డోమ్స్ అని ఉన్నాయి. డేవిడ్ స్లింగ్ అని ఒకటుంటుంది. ఇయన్నీ ఆపేస్తాయి బయట నుంచి ఆబ్జెక్ట్స్ రాకెట్‌లొస్తే. కానీ ఒక 400, 300 ఏస్తంటే 1, 2 మిస్ అవుతున్నాయి. దానివల్ల నష్టం జరుగుతుంది.
సో కింగ్ సౌల్ గురించి ఇవాళ స్టడీ చేయబోతున్నాం. మనష్షే కింగ్ మనష్షే రాజైన మనష్షే కుమారుడు అమోన్. తెలుగులో అమోన్ అని ఉంటుంది. కింగ్ అహాజ్ కుమారుడు ఎహిజ్కియా. మళ్ళా మనష్షేకి హిజ్కియా తండ్రి. ఈ విధంగా మళ్ళా మనము ఇవన్నీ ఒక జాతిలో ఉన్న వాళ్ళుగా వీళ్ళందరూ కూడా కుటుంబాలుగా మనం చూస్తున్నాం. ఇంకా సౌలు రాజు చూద్దాం. యోనాతాను గురించి ప్రత్యేకంగా మనము ఇక్కడ స్టడీలో ఉంచుదాం. పెంపకంలో ఏమన్నా తేడా ఉందా ఏంటది కూడా చూద్దాం. యోనాతాను సౌలు రాజు ఒక వైఫల్యం చెందినటువంటి తండ్రి. మొదటగా మనము ఇక్కడ చూసినట్లయితే దేవునికి అవిధేయత. సౌలు ద్వారా ఎంత సమూయేలు ద్వారా ఎంత దేవుని మార్గము తెలియజేసినప్పటికీ దేవునికి అవిధేయత, ఒక రకమైనటువంటి అసూయ, మానసికమైనటువంటి దౌర్బల్యం, అనుమానం, ఇలాగా ఇతనికి కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందువల్ల ఫాదర్హుడ్ బాలేదు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవాడు. యోనాతాను కూడా సరైన విధానంలో తీర్చిదిద్దలేకపోయాడు. తన మనసులో ఉన్న విషయాలు యోనాతానికి చెప్పడం, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండేవి కాదు. కొడుకుతో మాట్లాడడం అలాంటివి ఏమీ ఉండేవి కాదు. సో మరి దేవుని బిడ్డలంగా మనము బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి అంటే, బిడ్డలతో మాట్లాడుతూ ఉండాలి, కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఒకవేళ తప్పుడుగా ఉన్నా మారే వరకు మనం ఓపికగా ఉండాలని మీకు ఆదివారం నాడు ఫాదర్స్ డే నాడు మీకు చెప్పడం జరిగింది. దావీదు రాజు యోనాతాను రాజైన సౌలు కుమారుడు. వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉండేది. ఓ పక్కనే దావీదుని చంపాలని సౌలు గారు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఇద్దరికీ బద్ధవైరం. అయితే సౌలు కుమారుడు యోనాతాను, దావీదు, దే ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 1-4 వచనాల్లో ఉంటుంది. ఈ ప్రేమ చాలా వీళ్ళిద్దరికీ ఉండేటువంటి ప్రేమ ప్రగాఢమైనది. తన ప్రాణంగా దావీదుని ప్రేమించేవాడు యోనాతాను. అందుకనే యోనాతాను మా తండ్రి సౌలు నిన్ను చంపబోతున్నాడు అని హెచ్చరించాడు డైరెక్ట్గా. ఒకరి కుటుంబాలు ఒకరికి విధేయత చూపుదామని వాళ్ళు ఒక నిబంధన కూడా చేసుకున్నారు. ఇవి మనము సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-4లో ఈ వీళ్ళ యొక్క స్నేహితం గురించి చూడవచ్చు. అందుకనే మోడర్న్ క్రిటిక్స్ వాళ్ళు, అంటే మోడర్న్ విమర్శకులు, బైబిల్ విమర్శకులు దావీదు యోనాతాన్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని వాళ్ళొక హోమోసెక్షువల్ రిలేషన్షిప్ అని కూడా విమర్శిస్తూ ఉంటారు. బట్ బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదు. వీళ్ళు ఒక మంచి హృదయంతో ఒకరినొకరు ప్రేమించుకునే మేల్ ఫ్రెండ్స్ అనమాట. చక్కటి ప్రేమ వీళ్ళ మధ్య ఉండడం వల్ల దావీదు మరి యోనాతాను సౌలు ఒక యుద్ధంలో చనిపోతారు. చనిపోయినప్పుడు యోనాతాను కొడుకు మరి దావీదు యోనాతాన్ని కూడా ప్రేమించేవాడు గనక మెఫీబెషెత్తును ఆదరించాడు దావీదు. వాళ్ళ స్నేహానికి అదొక గొప్ప ఉదాహరణగా మనము చూడవచ్చును. ఫిలిస్తీన్ల యుద్ధంలో యోనాతాను అతని ఇద్దరు కుమారులు కూడా చంపబడ్డారు. మొదటి దినవృత్తాంతములు 10:1-4లో ఉంటుంది. మొదటి సమూయేలు 31:1-6లో ఉంటుంది. ఆ విధంగా మనము వారు చనిపోవడం చూసి శత్రువైన సౌలు దావీదు వారి గురించి ఎంతో దుఃఖిస్తాడనమాట. అది మొదటి సమూయేలు, 2వ సమూయేలు 1:17-27లో ఉంది. 2 సమూయేలు 1:23లో యోనాతాను గురించి కూడా ఎక్కువగా దుఃఖించినట్లుగా ఉంది. అది వాళ్ళ మధ్య ఉండేటువంటి స్నేహము. అందుకనే నా దావీదు ఆత్మతో నా ప్రాణం ముడిపడిందని యోనాతాను చెబుతూ ఉండేవాడు. అంతగా యోనాతాను ప్రేమించాడు కనుక దావీదుని చంపాలని నా తండ్రి ఆలోచిస్తున్నాడని సమాచారాన్ని కూడా అందించినట్లుగా మనము చూస్తున్నాం.
ముఖ్యంగా సౌలు ఏంటి బ్యాడ్ క్యారెక్టర్ ఏంటంటే డిసోబీడియన్స్ టు ది గాడ్స్ కమాండ్మెంట్స్. అంటే దేవుని యొక్క ఆ మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు ఒక తిరుగుబాటుదారుడుగా ఉన్నాడు. అమాలేకీయులు యుద్ధం జరిగినప్పుడు దేవుడు అమాలేకీయుల్ని పూర్తిగా నాశనం చేసేయి అంటే, నాశనం చేయకుండా ఆ రాజు ఆగాగను వదిలేస్తాడు. సో, అదే విధంగా ఇంకొక బ్యాడ్ ఏంటంటే, కొడుకుతో సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఒకసారి మా చనిపోయేటువంటి పరిస్థితిని కూడా సమూయేలు ఈ సౌలు క్రియేట్ చేశాడు. సో, ఫాదర్‌గా ఫెయిల్ అయ్యాడు. దేవునికి కూడా కోపం రప్పించే విధంగా ఉంది. ఒక మానసికమైనటువంటి రుగ్మతతో కోపము, అసూయ దావీదు మీద ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆహ్, ఇత్ కా వాళ్ళు కుమారులతో సహా ఫిలిష్తీయులకి జరిగినటువంటి యుద్ధంలో చనిపోవడం జరిగింది. సో, సౌలు మరి అడ్వైజర్ ఎవరంటే సమూయేలు. సమూయేలు ఆ సూచనలు కూడా ధిక్కరించేవాడు. అమాలేకీయుల విషయంలో ముఖ్యంగా. అమాలేకీయులు అమలక అమ అమ అమాలేకీయులు యుద్ధంలో గెలిచిన తర్వాత వారిని పూర్తిగా దేవుడు నాశనం చేయమన్నప్పటికిని నాశనం చేయకుండా రాజును కూడా వదిలేశాడు ఆగాగనే. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో మనము దీన్ని చూడవచ్చు. తర్వాత ఈ ఈ సౌలు చేసినటువంటి తప్పిదానికి పరిష్కారంగా ఆగాగుని అంటే అమాలేకీయుల రాజుని స సమూయేలే సంహరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుని మాటలను తిరస్కరించేవాడుగా సౌలున్నాడు. దేవునికి అవిధేయుడు. అదేవిధంగా సలహాలు దేవుని మాటలు చెప్పేటువంటి సమూయేలును కూడా ధిక్కరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాడు. అలాగే అసూయ, అనుమానం దావీదు నా సింహాసనాన్ని ఆక్రమిస్తాడేమని మరి సౌలు తర్వాత మళ్ళీ దావీదే రాజు అవుతాడు. ఆ తెగల్ని అలాగ అనుమానిస్తూ ఉండేవాడు. చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండాడు. ట్రైబ్స్‌ని ఏకం చేయడంలో అసమర్థంగా ఉండేవాడు. సో, సౌలు పాలన కూడా అంతగా గొప్పగా ఉండేది కాదు. ఒక వైఫల్యం చెందినటువంటి రాజుగా కూడా ఉన్నాడు. ఆ విధంగా ఎప్పుడూ కూడా ఈ ఫిలిష్తీయులకుని, ఈ ఇశ్రాయేలీయులకుని యుద్ధం. ఆ ఫిలిష్తీయులు ఒకసారి యుద్ధంలో వీళ్ళిద్దరూ చనిపోతారు. ఫిలిష్తీయులు భారీ సైన్యంతో సౌలును ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దావీదు కూడా రాజు అవ్వాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అప్పటికి సమూయేలు చనిపోతాడు. సమూయేలు చనిపోయినప్పుడు ఇంక అడ్వైజ్ చేసేవారు ఎవరు లేరు కదా! చనిపోయినటువంటి సౌలు ఆత్మతో మాట్లాడాలని ఒక ప్రొహిబిటెడ్ ఒక నిషేధింపబడినటువంటి దేవునికి విరోధమైనటువంటి పనిని చేస్తాడు. అదేంటంటే ఒక మాంత్రికురాలు మంత్రగత్తెను ఆయన సౌలు మాట్లాడతాడు. నాకు సౌలు ఆత్మతో నేను మాట్లాడాలి. ఆత్మను బయటికి తీసుకురా అని. అయితే మాంత్రికురాలు ముందుగా గుర్తుపట్టలేదు. తర్వాత భయపడిపోతుంది. కానీ నువ్వు నాకు ఈ పని చేయాలంటే చేస్తా. ఎందుకు భయపడిందంటే ఆ మంత్రగత్తె ఇండోర్‌లోని మంత్రగత్తె ఈ సౌలే ఈ మంత్రగాళ్ళను ఆళ్ళని కూడా బిగినింగ్‌లో సోదులు చెప్పేవారిని, మంత్రగాళ్ళని వాళ్ళని నిషేధించాడు. అయితే మారువేషంలో ఎండోర్‌లోని స్త్రీ దగ్గరికి మంత్రగత్తె దగ్గరికెళ్ళి సౌలాత్మతోనే మాట్లాడాలి అని అన్నప్పుడు ఆమె భయపడిపోయింది. అయినప్పటికిని మళ్ళా సౌలు రాజు కాబట్టి ఆమె ఒప్పుకుంది. ఆ స్త్రీకి కర్ణపిశాచ విద్యలొచ్చు. అప్పుడు ఆ కర్ణపిశాచ విద్యతో సౌలు ఆత్మను బయటికి తీసుకొస్తది. బైబిల్‌లో ఈ ఒక్క ఇన్సిడెంటే ఇలాగా మా ఆత్మను బయటికి తీసుకురావడం అనేటువంటి ఇన్సిడెంటు ఈ ఒక్క ఇన్సిడెంటే జరుగుతది. అప్పుడు సౌలు ఆత్మ వచ్చి సమూయేలు ఆత్మ వచ్చి సౌలుతో "నువ్వు నన్ను ఎలా డిస్టర్బ్ చేశావు? ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నీవు
దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నీవు నీ కుమారులు ఆమ్, మరుసటి రోజు జరిగేటువంటి యుద్ధంలో చనిపోతారని ప్రవచిస్తాడు. ప్రవచిస్తే ఆత్మ మళ్ళా దాని ప్లేస్లోకి ఇది వెళ్ళిపోతుంది. అంటే మంత్రగాళ్ళు ఆత్మలతో బయటికి తీసుకురావడం, మాట్లాడడం అనే ఈ నిషేధ ప్రక్రియ యెహోవా దేవుడు నిషేధించాడు. దాన్ని ఏం, సౌలు చేయడం వల్ల సౌలు చనిపోతాడు. కుమారుడు యోనాతానుతో కూడా చనిపోతాడు. మొదటి సమూయేలు 31:1-6లో మనము సౌలు ఏ విధంగా చనిపోయాడు అన్నది కూడా ఉంటుంది. ఈ విధముగా తనే పొట్టలో కత్తితో గుచ్చుకుని ఆ యుద్ధంలో ఓడిపోతున్నాను, ప్రాణాలతో శత్రువు దగ్గరికి నేను అప్పగింపబడకూడదని సౌలు తనకు తానే పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ విధంగా సౌలు ఒక ఫెయిల్యూర్ రాజు, ఫెయిల్యూర్ ఫాదర్, ఫిలిస్తీన్ల యుద్ధంలో చనిపోయాడు. ఫిలిస్తీన్లు ఎవరు అని నేను చూశాను. ఫిలిస్తీన్లు ఎవరంటే వీళ్ళొక వలస జీవులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏజియన్, గ్రీసు దేశం దగ్గర ఏజియన్ అనేటువంటి సముద్రం ఉంది. వీళ్ళంతా కూడా ఆ 12వ శతాబ్దంలో ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేలు లేక పాలస్తీనా దేశంలో వాళ్ళు నివాసం ఉంటూ ఉండేవారు. వచ్చి వీళ్ళు ఒక బలమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళెప్పుడు కూడా ఇశ్రాయేలీలతో సంఘర్షణ జరుగుతూ ఉండేది. ఈ ఫిలిస్తీన్ల యుద్ధంలోనే సౌలు చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు మీకు చెప్పాను రెకాబైట్స్, జెహోనాదాబు కూడా సంచార జీవులయ్యి వీళ్ళ వలస జీవులు, సముద్ర జీవులు అంటారు వీళ్ళని. ఎవరిని? ఫిలిస్తీన్లని. అంటే సముద్ర ప్రజలు, అంటే సముద్రాల్లో ఉంటారనమాట. కొంతమంది దొంగలు ఉంటారు కదా సముద్రంలో, అలాంటి వ్యక్తులు ఈ ఫిలిస్తీన్లు అనమాట. ఒకసారి సన్స్ ఆఫ్ జాకబ్ని మనం చూస్తే ఈ నలుగురు, ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉపపత్నులు, వీళ్ళ నుంచి సంతానం చూసినట్లయితే మనకి సౌలు బెంజమిన్ గోత్రం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బెంజమిన్. యోధా గోత్రం నుంచి దావీదు వచ్చాడు. తర్వాత సొలొమోను దావీదు గురించి ఎందుకు చెప్తామంటే యేసు ప్రభు వారి వంశాల నుంచి వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఈ 12 గోత్రాలు కూడా దే ఆర్ రిలేషన్స్. అందుకనే రాజులు ఎవరొకళ్ళు అవుతా ఉంటాం, అట్లా చూస్తున్నాం మనం. తర్వాత మనష్షే కూడా యోసేపు గోత్రం నుంచి వచ్చాడు. నెక్స్ట్ సౌల్ తర్వాత మనష్షే మనము డిస్కస్ చేస్తాం. ఆహాజు రాజు ఆహాజు రాజు కుమారుడు హిజ్కియా గురించి ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఎక్స్క్యూజ్ మీ. హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోను. కాబట్టి మనష్షే ఆహాజు మనవడు అనమాట. ఇంకా మనష్షేకి వెళ్తున్నాం. చివరి క్యారెక్టర్లో మనము మనష్షేని మనము స్టడీ చేయబోతున్నాం. లాస్ట్ బట్ వన్ ఇది. మనష్షే కుమారుడు ఆమోన్. ఇక్కడ తండ్రి దుష్టుడే, కుమారుడు దుష్టుడే. అయితే మనష్షే తండ్రి హిజ్కియా. హిజ్కియా మాత్రము చాలా దైవభక్తి కలిగిన వాడు. మంచి దైవభక్తి కలిగిన వాడు. కొడుకు మనష్షే మాత్రం దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉండేవాడు. మనష్షేలాగే కొడుకు ఆమోను తయారయ్యాడు. కానీ 2 సంవత్సరాలు మాత్రమే ఆ రాజ్యాన్ని పరిపాలించగలిగాడు, యోధా రాజ్యాన్ని. అంటే మనష్షే రాజు హిజ్కియాకు కుమారుడు. హిజ్కియా మాత్రం నీతిమంతుడు. మనష్షే హిజ్కియా ఏమైతే మత సంస్కరణలు చేశాడో తన తండ్రి, అన్నిటినీ కూడా తిరగదోడేశాడు. అంటే విగ్రహారాధన మొదలుపెట్టాడు. అన్యమత దేవతలకు దేవతా స్తంభాలు కట్టాడు. పిల్లలు బలి ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవాడు. సేమ్ ఇదే పద్ధతిని కుమారుడు ఆమోన్ కూడా పాటించాడు. సో ఇదంతా కూడా మీకు 2వ రాజుల గ్రంథము 21 నుండి 1:9 వరకు కూడా ఉంటుంది. ఇక్కడ మనము మనష్షే
యాభై 55 సంవత్సరాలు ఏలాడు కానీ కొడుకు 2 ఏళ్లే ఏలాడు. మనష్షే తల్లి పేరు హెప్సిబా. 3వ వచనం చదువుతాను. తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించాడు. అంటే దేవత ఉన్నతమైన స్థలాలు అంటే పెద్ద పెద్ద టవర్స్. బయలు దేవతకు బలిపీఠాలు కట్టించాడు. అలాగే ఆహాబు రాజు చేసినట్టుగా దేవతా స్తంభాలను చేయించాడు. నక్షత్రాలు సూర్యచంద్రులకు మొక్కడం ఇలా మొదలుపెట్టాడు. అంటే యెహోవా దేవుని యొక్క కట్టడలను విస్మరించాడు. తండ్రి నీతిమంతుడు, కొడుకు దుర్మార్గుడు. అలాగే పిల్లలు బలి చిన్న పిల్లల సాక్రిఫైస్ అనేది కూడా చేశాడు. కుమారుణ్ణి అగ్నిగుండంలోంచి దాటించి 6వ వచనంలో జ్యోతిష్యము, శకునాలు అయి చేస్తూ సోదగాండ్రతో సాంగత్యం చేస్తూ ఉండేవాడు. యెహోవా దృష్టికి బహుచరితనం చేయడము, ఆయన కోపం పుట్టించే విధంగా ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తన కుమారుని అగ్నిగుండంలో దాటించడం అంటే తన సొంత కుమారుణ్ణి ఆమోన్ని అగ్నిలో మా అగ్నికి ఆహుతి ఇచ్చినట్లుగా మనము గమనించలేం. ఇంకా మిగతా కుమారులు ఎవరినో అగ్నిలో పడేశాడేమో తెలియదు కానీ బైబిల్‌లో లేదు. ఆమోను మాత్రం ఆహ్, హ్మ్, ఒక 2 ఏళ్ళు పనిచేశాడు కాబట్టి రాజుగా ఉన్నాడు కాబట్టి మనము తప్పనిసరిగా అతనిని బలిచ్చాడని మనము అనుకోవడానికి అవకాశం లేదు. సో, ఈ విధముగా ఆహ్, హ్మ్, మనష్షే తన సొంత కుమారుడిని ఏం బలివ్వలేదు గానీ, ఈ పిల్లలను బలివ్వడం అనే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా మీరు స్టడీ చేస్తే 2వ రాజులు 21 అధ్యాయము 1-9లో ఈ మనష్షే యొక్క రకరకాల దేవుని వ్యతిరేక కార్యక్రమాలున్నాయి. హోస్ట్ ఆఫ్ హెవెన్ అంటే ఈ స్వ బలిపీఠాలు పెద్ద పెద్ద ధ్వజస్తంభాలంటారు కదా! అవి ఇతను ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. హిజ్కియా మాత్రం చాలా ఇయన్నీ పడగొట్టేసేసి దేవతా స్తంభాలు లేకుండా, విగ్రహాలు లేకుండా చేసేవాడు గానీ, మనష్షే మాత్రము సోదెగాండ్రని, మంత్ర విద్యను, ఈ విధంగా విగ్రహారాధనని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. దానివలన దేవుని ఉగ్రత ఇతని మీదకి వచ్చినట్లుగా మనము చూస్తాము. మనష్షే దేవుని దృష్టికి చెడు నడత నడిచాడని 2వ రాజులు 21:16-26 వరకు ఉన్నది. 20వ వచనంలో తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లుగా యెహోవా దృష్టికి ఆమోను కూడా నడిచాడు. ఆమోను నడిచాడనమాట. మనష్షే ప్రవర్తించినట్లుగా ఆమోను కూడా కొడుకు కూడా అంటే తండ్రి యెహోవా దేవుని పట్ల వ్యతిరేకంగా ఉండేవాడు. ఆమోను కూడా వ్యతిరేకంగా ఉండేవాడు. అందువల్ల మనము మోడర్న్ క్రిస్టియన్ పేరెంట్స్‌గా బిడ్డలు బాగా ఉండాలంటే మనం ప్రవర్తన కూడా బాగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా మన మనష్షే ఎక్కడి నుంచి వచ్చాడో చూస్తున్నాం కదా! రా రా రాహేలుకు యోసేపు, బెంజమిన్. యోసేపు నుంచి మనష్షే వచ్చి ఉన్నాడు. సో, ఈ విధంగా మత సంస్కరణలు తండ్రి చేస్తే అన్నీ కూడా రివర్స్ చేసేసాడు మనష్షే. దేవుని ఉగ్రతకు గురయ్యాడు. ఎక్కువగా విగ్రహారాధన ప్రోత్సహించాడు. ఆహ్, మ మ పిల్లల బలులను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా తన యొక్క మా బ్యాడ్ పేరెంటింగ్ బట్టి ఆమోను కూడా అదే విధంగా తయారయ్యాడు. మనష్షే కుమారుడు ఆమోను తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మనష్షే స్థాపించిన విగ్రహారాధనాచారాలను, దుష్ట పనులను సా చేస్తూ ఉండేవాడు. సో, ఈ విధముగా ఆమోన్‌ని కూడా వాళ్ళ ప్రజలే ఒకసారి అంతా కలిసి చంపేస్తారు. చంపేసి ఆమోను కుమారుడిని ఇతను ఉరి తీసేసి అమ్మోను కుమారుడు హోషేయని రాజు చేస్తారు. ఇది రెండవ దినవృత్తాంతములు 33, 23, 25 వచనాల్లో ఉంటాయి. 2 సంవత్సరాలే పాలించాడు. ఈ దుష్ట పాలనతో ప్రజలు కూడా విసిగిపోయి తన సొంత సేవకులు తమ ప్రజలే అతన్ని హత్య చేసేస్తారు. తర్వాత ఆ కుటుంబంలోనే కుమారుడిని హోషేయని రాజు కింద చేస్తారు. అంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రాక్కర్లేదు. చిన్నప్పుడు కూడా 7 ఏళ్ళలోను, 8 ఏళ్ళలోను, 10 ఏళ్ళలోను రాజులైనట్లుగా మనం బైబిల్‌లో చూస్తున్నాం. రెండవ దినవృత్తాంతములు 33 అధ్యాయము 23, 35లో మనష్షే
ఈ చెడ్డ పనులు చేసిన సొలొమోన్‌లాగే చెడ్డ పనులు చేసినా కొంత మళ్ళా క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆహ్, మనష్షే గుణపడినట్లు తన యెహోవా సన్నిధిని పశ్చాత్తాపపడు ప ప ప పడక కాకుండాను, గుణపడకను అంటే సొలొమోన్ విషయంలో అది ఏమీ లేదు గానీ, మనష్షే గుణపడినట్లుగా ఎక్కడ లేదు. పశ్చాత్తాపడినట్లుగా లేడు. ఆమోను కూడా పశ్చాత్తాపడలేదు. ఈ విధంగా ఇద్దరు గూడా తండ్రి, కొడుకులిద్దరూ గూడా యెహోవా దేవుని పట్ల అపచారం చేసిన వారుగా ఉన్నారు. సో, మనము ఇక్కడ చూసిందేంటంటే మనష్షే దుర్మార్గుడు. ఆహ్, హ్మ్. అదేవిధంగా ఆహ్, హ్మ్. కుమారుడు దుర్మార్గుడు. ఆహ్, ఆ విధంగా మనము వీళ్ళ క్యారెక్టర్స్‌ని స్టడీ చేస్తున్నాం. ఆహాజు కుమారుడు. ఇప్పుడు మనం ఆహాజులోకొచ్చేసాం. చివరి క్యారెక్టర్ ఇది. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా నీతిమంతుడని మీకు తెలుసు. ఆహాజు దుర్మార్గుడు, ఫెయిల్యూర్ ఫాదర్. మనష్షేకి మళ్ళా హిజ్కియా తండ్రి. ఆ విధంగా మనము ఇక్కడ వీళ్ళ రిలేషన్స్‌ని మనం చూస్తే ఆహాజు కుమారుడు ఆహాజు కుమారుడు హిజ్కియా రాజు. ఆహ్, కింగ్ ఆహాజ్ సన్ కింగ్ హిజ్కియా. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే అందువల్ల ఆహాజుకు తాత అవుతాడు. మనష్షే కొడుకు అమోన్. ఇప్పుడు మనం స్టడీ చేసింది మనష్షే కొడుకు. మనష్షే తండ్రి హిజ్కియా నీతిమంతుడు. దేవుని పట్ల గాఢమైన విధేయత కలిగిన వాడు. ఈ విధంగా ఇయన్నీ కుటుంబాలు, రిలేషన్స్ మరి మనము చూస్తే సౌలు కుమార్తె మీకాలును దావీదు పెళ్లి చేసుకుంటాడు. దావీదు సౌలు కుమారుడు జోనాతాన్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. బావమరుదుళ్ళు, అల్లుళ్ళు, మామల మధ్య అట్లాగా గొడవలు, యుద్ధాలు వాళ్ళ మధ్య జరుగుతూ ఉండేవి. సో, ఇదంతా కుటుంబమే కదా! యాకోబు సంతానం 12 గోత్రాలు అన్నీ రిలేషన్సే కదా! ఆ రిలేషన్స్‌లోనే తగాదాలు, ఇజ్రాయెల్ దేశము విడిపోవటము, యూదా దేశం కింద, ఇజ్రాయెల్ కింద వాళ్ళని కూడా వీళ్ళే పరిపాలించడం ఆ విధంగా ఉండేది. ఇక చివరి క్యారెక్టర్ రాజైన ఆహాజులోకొచ్చాం. ఒక వైఫల్యము చెందినటువంటి తండ్రి. మనము మనష్షే కూడా ఏ విధంగా విగ్రహారాధనని ప్రోత్సహించేవాడో, ఈ ఆహాజు కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధనను ఆహ్, మా హ్మ్. చేస్తూ ఉండేవాడు. సో, రెండవ రాజులు 16 అధ్యాయము 1, 4లో ఈ ఆహాజు గురించి వ్రాయబడింది. ఆహాజు ఇంచుమించు ఆహ్, ఆహ్, యెరూషలేమునందు 16 సంవత్సరాలు ఏలాడంట. తమ పితరుడు దావీదు వలె యెహోవా దృష్టికి నీతిమంతుడిగా కనిపించకుండా ఇతను ఆహ్, మిగతా ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు ఒక దేవుని పట్ల విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. సో, కుమా ఈ పిల్లల్ని బలి చూడడం కూడా మనష్షే చేసినట్లే ఆహాజు కూడా చేస్తూ ఉండేవాడు. బలులు అర్పించడం అది కూడా వృక్షాల కింద, కొండల మీద, ఉన్నత స్థలాల్లో కూడా చేస్తూ ఉండేవాడు. ఆ విధముగా ఆహాజు ఆహ్, హ్మ్, దేవుని దృష్టికి సరైనది చేసేవాడు కాదు. కానీ ఆహాజు తండ్రి జోతాం. జోతాము దేవుని దృష్టికి సరైనవాడుగా ఉండేవాడు. ఆ విధంగా కుమారులను కూడా అగ్నికి బలిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆహాజు క్యారెక్టర్‌లో మనం చూసేదేంటంటే, సాధారణంగా మనం తెలుగు భాషలో ఒక సామెత ఉంది గదా! పండిత పుత్ర పరమ సొంట అని. అంటే తండ్రి పండితుడైతే కొడుకు పరమ సొంట. అది హిజ్కియాకి, మనష్షేకి వర్తిస్తది. ఇక్కడ ఆహాజు కొడుకు హిజ్కియా చాలా నీతిమంతుడు. తండ్రి అంటే రివర్స్ అనమాట. తండ్రి ఏమో దేవునికి అవిధేయుడు. కుమారుడు హిజ్కియా ఏమో గొప్ప భక్తుడు. దేవునికి భక్తుడనమాట.
ఇక్కడ అందుకనే వైఫల్యము చెందినటువంటి తండ్రిగా ఆహాజు ఎందుకు పేర్కొనబడ్డాడు? హిజ్కియా హిజ్కియా మరి దేవుని యొక్క గొప్ప నమ్మకమైన వాడు. యెహోవా దేవుని మా ఎప్పుడూ ఆరాధకుడిగా ఉన్నాడు అని నేను ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ కొంతమంది బ్యాడ్ పేరెంట్స్‌కి తల్లిదండ్రుల తండ్రి యొక్క బ్యాడ్ క్యారెక్టర్స్ పిల్లలకి రావు. తండ్రి తాగబోతనుకోండి, పిల్లలు కూడా తాగాలి. కానీ కొంతమంది తాగరు. స్మోకర్ అనుకోండి తండ్రి, పిల్లలు కూడా పాడైపోవాలి. దుర్మార్గుడు అనుకోండి తండ్రి, పిల్లలు కూడా అలాగా క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. కానీ కొన్ని విషయాలలో తండ్రి సరైనవాడు కాకపోయినా బిడ్డలు మంచిగా దైవభక్తులుగా ఉంటారు. చ తండ్రి చర్చ్‌కి వెళ్ళడు, అవిధేయుడు. అయినప్పటికిని బిడ్డలు ఎవరో పాస్టర్ గారు చెప్పడం వల్లో, లేతే తమ కొలీగ్సో, ఫ్రెండ్సో చెప్పడం వల్లో చర్చ్‌కి మాత్రం రెగ్యులర్‌గా వెళుతూ దేవుని ఆరాధించే వాళ్ళుగా ఉంటారు. అలాంటి క్యారెక్టర్‌లోకి ఆహాజు, హిజ్కియా వస్తారు. హిజ్కియా ఒక వైఫల్యము చెందిన తండ్రి. అయితే మిగతా పిల్లలు ఏమైనా ఉంటే, ఆ మిగతా పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారేమో తెలీదు గానీ, హిజ్కియా సెల్ఫ్ డిసిప్లిన్డ్ మ్యాన్. తనకి తానే హిజ్కియా దేవుని పట్ల తండ్రి చేసేవి ఏమి కూడా హిజ్కియా చేసేవాడు కాదు. అందువలన తండ్రి తర్వాత హిజ్కియా రాజైనప్పుడు ఆ దేవతా విగ్రహాలన్నీ పడగొట్టేయడము, ఈ దేవతల్ని పూజించకుండా చేయడం. ఇట్లాగా ఉన్నత స్థలాలు చేస్తూ ఉండేవాడు. అంటే జోతాం అనేవాడు ఆహాజు తండ్రి. అంటే తాతయ్యలాగా హిజ్కియా మంచివాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. సో, ఇదంతా ఒక కాంప్లెక్స్ స్టడీ. మీకు వెంటనే అర్థమైపోదు. ఈ ఈ లెసన్‌ని మీరు పదే పదే వింటే అప్పుడు అర్థమవుతుంది. నాకు కూడా చాలా రోజులు పట్టింది అర్థం చేసుకోవడానికి. ఈ ఈ క్యారెక్టర్స్ స్టడీ అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు అందరికీ ఈ కూలంకషంగా ఇవి అర్థమైతాయి. ఆహాజు దుష్టత్వము, విగ్రహారాధన కొడుక్కి రాలేదు. అత్యంత నీతిమంతులైనటువంటి యోధా రాజుల్లో హిజ్కియా ఒకడుగా బైబిల్‌లో పేర్కొన్నాడు. సో, ప్రభువు మార్గంలో నడపడంలో అతను విఫలమయ్యాడు గానీ ఆహాజు మరి ఈయన ఓన్‌గా డెవలప్ చేసుకున్నాడు. ఎవరు? హిజ్కియా. అలా కొంతమంది ఉంటారు. దేవుని కృప వారి మీద ఉండడం వల్ల. హిజ్కియా ఆహాజ్ కుమారుడు కదా! యోధారాజు ఆహాజ్ కుమారుడు కదా! హిజ్కియా రాజైనప్పుడు మనకు ఆ స్టోరీ తెలుసు. చాలా నీతిమంతుడు. తనకి అనారోగ్యం వస్తది. ఒక అనారోగ్యంలో మరి చనిపోయేటువంటి పరిస్థితి అతనికి వచ్చింది. ఆహ్, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అతను మరి ఇంక నేను మరణమైపోతున్నాను అనే ఉద్దేశ్యంతో ఒక మరణకరమైన రోగం రాగానే నేను ఇంకా కొంతకాలం బ్రతకాలనే ఉద్దేశ్యంతో దేవుడు నువ్వు చనిపోతున్నావు అని చెప్పినప్పటికిని ఆహ్, ఏం చేస్తాడంటే రెండవ రాజులు 20 రెండవ వచనము, మూడవ వచనాలు చూస్తే వెంటనే నువ్వు చనిపోతున్నావు అని చెప్పినప్పుడు ఆహ్, యెషయా ద్వారా చెప్పించాడు దేవుడు ప్రవక్త అయిన యెషయా. ముఖాన్ని గోడ వైపుకి తిప్పుకొని దేవునితో ఇలా అంటాడు. దేవా! నేను యథార్థ హృదయంతో ఉన్నాను కదా! సత్యంతో నీ సన్నిధిలో నడుచుకున్నాను కదా! నీ దృష్టికి అనుకూలమైనది చేశాను. అంటే తండ్రి ఇలా చేశాడని ఏమి అనకుండా, నీ దృష్టికి అనుకూలంగానే నేను సమస్తాన్ని జరిగించాను. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. ఈ హిజ్కియా ప్రార్థన ప్రెజెంట్ క్రిస్టియన్స్‌కి ఒక రోల్ మోడల్ ప్రేయర్ ఇది. వెంటనే అతను 15 ఏళ్ళు ఆయుష్‌నిస్తున్నానన్నాడు యెహోవా దేవుడు. యెషయాను కూడా ఎళ్లి అతనికేదో ఒక మా తగ్గనటువంటి పుండుంటే 17వ వచనంలో అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుకొని అతని కురుపు మీద రాయంటే వెంటనే అతను బాగుపడిపోతాడు. అంటే మరి వెన్ వి ప్రే ఈ మాటలు అనగలమా? మనం ప్రార్థన చేసినప్పుడు మనకేదో ఒక పెద్ద ఆపదొస్తుంది. పిల్లలకి ఆపదొస్తుంది. ఏదో ఇలాగా మరణకరమైన రోగాలొస్తా ఉంటాయి. అప్పుడు మనం దేవునితో ఈ విధంగా మనము మాట్లాడగలమా? నేను యెహోవా దేవా! నేను యథార్థ హృదయంతో నేను సేవించాను. ప్రతి ఆదివారం చర్చ్‌కెళ్తూ ఉండేవాడిని. నిన్ను సేవించుతూ ఉండేవాడిని.
సత్యంతో నేను నడుచుకున్నాను. యేసు ద్వారా నేను రక్షింపబడ్డాను కదా! ప్రతీదీ కూడా నీ దృష్టితో నేను అనుకూలంగా చేశాను కదా! నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క బిహేవియర్, నడక మనకుండాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లు మనము బ్రతుకుతూ, ఇష్టారాజ్యంగా, ఇష్టానుసారము మనము జీవిస్తూ, పాపంలో ఉంటూ, చర్చ్‌కి కూడా వెళ్ళకుండా, ప్రార్థన చేసుకోకుండా, చర్చ్‌లో వాక్యం వినకుండా, యూట్యూబ్‌లో మనము పెట్టేటువంటి ఇది చర్చ్ ఆఫ్ గాడ్ యూట్యూబ్‌లో వాక్యాలు వినకుండా, ఏమి వినకుండా, దేవుని సంఘంలో ఉన్నవాళ్ళు జనులు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా, ఆపదొచ్చినప్పుడు దేవా కన్నీళ్లు విడిస్తే మరి ఆ ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడా లేదో ఆలోచించండి. స్వీకరిస్తాడు. బట్ నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు, 2 ఛాన్స్‌లు ఇస్తాడు. మరి అది పదే పదే అదే పాపంలో కొట్టుమిట్టాడుతుంటే దేవుడు నిన్ను కనికరించకపోవచ్చునేమో. అయితే క్రైస్తవులైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే హిజ్కియా వలె నేను యథార్థముతో జీవిస్తున్నాను దేవా! నాలో కల్మషం లేదు, అవినీతి లేదు. యేసు ద్వారా రక్షింపబడిన నేను యథార్థవంతుడినై జీవిస్తున్నాను. సత్యముతో జీవిస్తున్నాను. యేసుని నమ్ముకొని యేసుతోనే నేను జీవిస్తున్నాను. నీ దృష్టికి నేను వ్యతిరేకమైనవి ఏమి చేయలేదు. నేను విగ్రహాలను పూజించలేదు. విగ్రహాలుని మనసులో పెట్టుకోలేదు. వాళ్ళ దగ్గరికెళ్ళి విగ్రహాలకు పెట్టినటువంటి ఆహారం నేను తినలేదు అని మనం చెప్పగలగాలి. నన్ను కృపతో దేవా! నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం చెప్పగలిగే పరిస్థితి ఉంటే హిజ్కియాకి 15 ఏళ్ళు ఆయుషిస్తాడు. నీకు 30 ఏళ్ళు ఆయుషిస్తాడు. అయితే మనము పర్ఫెక్ట్‌నెస్ లేకుండా దేవుని ఎదుట మనము నిలబడలేనటువంటి దుస్థితిలో ఉంటే ఆయనకు వ్యతిరేకమైన మన జీవితం అంతా కూడా ఆయనకు వ్యతిరేకమైన క్రియలే. ఆయనకిష్టము అరే! ఆయనొస్తున్నాడు త్వరలో మధ్యాకాశానికి వస్తున్నాడు. సిద్ధపడి ఉందాం. జీవితాన్ని మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎదుట నిర్దోషులముగా ఉండాలి అనే వాక్యాన్ని కూడా మర్చిపోయి, మనం దోషంతోనే జీవిస్తే మరి మనం ఎలాగున పరలోకంలోనికి వెళ్ళి దేవుని స్తుతించే వారముగా రాజులైన యాజక సమూహముగా ఉండగలుగుతాం. సో, బీ కేర్‌ఫుల్ డియర్ క్రిస్టియన్ ఫ్రెండ్స్. మనము దేవుని పట్ల విశ్వాసము కలిగిన వాళ్ళము కాబట్టి, యేసు ద్వారా రక్షింపబడిన వారము కాబట్టి, మనకి కొంత యథార్థత ఉండాలి. కొంత సత్యము. సత్యమంటే యేసుతో నడవడము. ఆయన కట్టడలను మనం గైకొనాలి. ఆయ ఆయ ఆయన ఆయనను మనము గట్టిగా దేవా! నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఆయనకి వ్యతిరేకులుగా జీవిస్తూ, ఇష్టమైనటువంటి విధానంలో మనం జీవించకుండా, ఆయన్ని మనము రిక్వెస్ట్ చేసినా, ఆ రిక్వెస్ట్ ఫలించదని నేను అనుకుంటాను. అయితే దేవుడు కరుణించొచ్చు, ఛాన్స్ ఇవ్వచ్చు. కాకుంటే మనము ఒక పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ లాగా మనము జీవించవలసి ఉన్నది. అనారోగ్య కారణంగా మరణం ఎదుర్కొంటున్నాడు హిజ్కియా. దేవుని విన్నపాన్ని దేవుడు విన్నపించినప్పుడు ఆయన చక్కగా మాట విన్నాడు. రెండవ రాజులు 21లో ప్రాణాంతకమైన వ్యాధి అంటే టెర్మినల్ డిసీజ్ అంటే చనిపోయే డిసీజ్. రెండవ రాజులు 22లో గోడ వైపు తిప్పుకొని దేవుని వైపు కూడా చూడకుండా దేవుని ప్రార్థించాడు. రెండవ రాజులు 23లో మరి ఆయన చేసిన ప్రార్థన సత్యము, నమ్మకమైన హృదయము నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. దేవా! పర్ఫెక్ట్‌గా నేను జీవించాను. మరి నాకెందుకని ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు. వెప్ట్ అని ఉంటుంది తెలుగులో. బిట్టర్‌లీ. హిజ్కియా ప్రార్థన వినేసాడు దేవుడు. స్వస్థ ఇచ్చాడు. 15 ఏళ్ళు ఆయన ఆయుష్‌నిచ్చాడు. మనం క్రైస్తవులముగా ఈ పాత నిబంధన కాలంలో ఉన్న క్యారెక్టర్స్‌నన్నిటిని కూడా చాలా వరకు 7 బ్యాడ్ పేరెంట్స్ గురించి చూసాం. వెన్స్‌డే నాడే వీటిని చెప్పాలని నేను ఉద్దేశించి ఉన్నాను. ఎందుకంటే కొంతమంది బలహీనమైనటువంటి విశ్వాసులు బ్యాడ్‌ని లాక్కుంటారు. బ్యాడ్‌ని తీసుకోవడం వల్ల మనకున్న విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి, మరి ఈ బ్యాడ్ పేరెంట్స్‌ని అంటే దావీదు, సొలొమోన్‌లు బ్యాడ్ ఏమి కాదు. బట్ పేరెంట్స్‌గా ఫెయిల్ అయ్యారు అంతే. దావీదుకి దేవుడు ఒక అప్రిసియేషన్ ఇస్తాడు. ఏంటంటే, నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు దావీదంటాడు. కాబట్టి ఆ విధంగా మనము ఈ క్యారెక్టర్స్‌లో మంచి తీసుకోవచ్చు. బట్ ఫెయిల్డ్ ఇన్ ది ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్. అలాగా ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఫెయిల్ అయిపోయేవాళ్ళుంటారు. కానీ ఇంకా ఆళ్ళు బ్యాడ్ క్యారెక్టర్స్ అని అంటలేదు. బ్యాడ్ పేరెంట్స్, ఫెయిల్యూర్ పేరెంట్స్ అని ఈ ఏడుగురిని
మీ ముందుంచడం జరిగింది. కనుక మీరు ఈ క్యారెక్టర్స్‌ని స్టడీ చేసేటప్పుడు ఇందులో మంచి విషయాలే తీసుకోవాలి. చెడు విషయాలు తీసుకోకూడదు. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు కంటే గొప్ప విషయాలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు నూతన నిబంధనలో వెల్లడి చేశాడు. నూతన నిబంధన మనకు కట్టడలన్నీ నిర్దేశిస్తుంది. ఆ కొండ మీద ప్రసంగాల్లో క్రైస్తవ జీవన విధానం ఎలాగుండాలి, ప్రతీదీ ఆ కొండ మీద ప్రసంగాల్లో ఇమిడి ఉంటుంది. కాబట్టి నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచి పేరెంట్స్ అంటే పిల్లల్ని క్రమశిక్షణలో చిన్నప్పటి నుంచి పెంచి దేవునికి ఇష్టలుగా చేసే విధముగా, దేవుని కట్టడలను వ్యతిరేకించకుండా ఉండే విధముగా ఉండే పేరెంట్స్ కూడా ఉన్నారు బైబిల్‌లో. వాళ్ళని మనం ఏమంటామంటే బెస్ట్ పేరెంట్స్. వాడికి యోబు ఇచ్చాను. యోబు పిల్లలు తప్పు చేస్తారేమో అని వాళ్ళ వాళ్ళ బదులుగా ఈయనే దేవునికి ఆ యొక్క బలులర్పిస్తుండేవాడు. కుటుంబ సమావేశాలు ఏర్పాటు చేస్తుండేవాడు. పిల్లలు పిల్లలు ఆహ్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏర్పాటు చేసుకోమంటూ ఉండేవాడు. ఆ విధంగా దేవుని కట్టడలను యోబును ఇంకో కోణంలో మనము స్టడీ చేశాము. జోహానాదాబ్, యెహోవానాదాబు రెకాబేట్లనే వంశాన్ని సంచార జీవులు ఆళ్ళు యూదులు కాదు. వాళ్ళు చక్కగా 3 ఉపదేశాలేంటంటే దేవుని కట్టడలు గైకొనడం, ఎప్పుడు కూడా దేవుని మార్గంలో ఉండడం, విత్తనాలు కూడా వేసేవాళ్ళు కాదు. సంచార జీవులు కదా! అటు ఇటు జిప్సీలు టైప్ అనమాట. ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు. మద్యపానాన్ని తీసుకునేవాళ్ళు కాదు. ఆ రీతిగా కొన్ని కట్టడలను జోహానాదాబ్ తండ్రి మా రేకాబ్. అందుకనే ఈ వంశాన్నంతని రేకాబీయులన్నాడు బైబిల్‌లో. వీళ్ళందరూ కూడా దేవుని కట్టడలను ఆచరిస్తున్నారు. మీరెందుకు ఈ దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి యూదులారా, మీరు ఆ రేకాబీయుల్ని చూసి నేర్చుకోనండి అని దేవుడు మందలిస్తాడాళ్ళని. వాళ్ళని గృహాలు కట్టుకోరు, డేరాల్లో ఉంటారు, విత్తనాలేయరు. దేవుడే మమ్మల్ని పోషిస్తాడన్న విధంగా ఉంటారు. దేవుని కట్టడలను మద్యపానము వాళ్ళు తీసుకోరు. ఈ విధంగా ఆహ్, యోహానాదాబు గురించి మీకు చెప్పాను. అదేవిధంగా ఆహ్, తర్వాత ఆహ్, యోవాషును కాపాడినటువంటి యాజకుడు జోయాదాబు గురించి కూడా చెప్పాను. అంటే తండ్రి కాకపోయినా ఫాస్టర్ పేరెంట్ కింద ఆయన తన యావాషును కాపాడి రాజుని చేసేసాడు. గ్రాండ్ మదర్ తల్లి తల్లి చంపాలని అతాలియా చంపాలని ప్రయత్నం చేసినప్పటికిని దేవాలయంలో దాచి 7 ఏండ్ల పాటు 7 ఏండ్ల తర్వాత అతన్ని రాజుగా చేశాడు. జోయాదాబ్. సో, ఈ విధంగా మంచి పేరెంట్స్ ముగ్గురిని చెప్పాను. మరి ఆదాము వీళ్ళంతా కూడా వాళ్ళు మంచి పేరెంట్సే. యోసేపు, జైరస్ మంచి పేరెంట్స్. కానీ వీళ్ళు ఇన్‌స్పైరింగ్ మంచి పేరెంట్స్‌గా వీళ్ళని బైబిల్‌లో కొంతమంది చెబుతా ఉంటారు. సో, అవి అన్నీ కూడా స్టడీ అయిపోయింది. ఇంకొంతమంది పేరెంట్స్ గురించి 17 మంది పేరెంట్స్ గురించి చెప్పాలి. అది వీలైనప్పుడు దేవుని చిత్తమైతే మరలా మీకు సండే నాడు ఎప్పుడో నేను మీకు లెసన్స్ చెప్తాను. దేవుడు మరి నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇది చెప్పడం నాకు ఇదే 26 ఏళ్ళలో ఫస్ట్ టైము. ఈ స్టడీకి చాలా టైం పట్టేసింది. కన్‌ఫ్యూజన్ చాలా ప్రివైల్ అయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ నాకు విశదీకరించడం వల్ల నాకు అర్థమయ్యాయి. మీకు అర్థమైన రీతిలో చెప్పానని నేను భావిస్తూ మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ఎంతయింది? కొంచెం మరి లెసను 50 మినిట్స్ వచ్చేసి ఉంటుంది. కనుక జూమ్‌లో హాజరైన వాళ్ళందరి కొరకు చివరిగా మన ఐజాక్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. నోవా గారు భార్య కొంచెం హెల్త్ బాలేదు. వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆయన కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి. మిగిలిన వారందరి కొరకు కూడా. బేబీ కూడా అటెండ్ అయింది. పూర్వం మన హాస్టల్ ఉండేది కదా! ఆ అమ్మాయి, వార్డెను అందరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఎక్కువ టైం అయింది కాబట్టి అందరికి అవకాశం లేకపోతున్నాను. దయతో క్షమించండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, సర్వశక్తి గల మా తండ్రి,
ప్రేమ గల మహారాజా, దయగల మా రక్షక,